హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, మొదటిగా బిగ్ బాస్ 9 సీజన్ విజయవంతంగా పూర్తయింది. అయినప్పటికీ బిగ్ బాస్ అభిమానులు బిగ్ బాస్ నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నారు. మనం అసలు బిగ్ బాస్ 9 విన్నర్, అసలైన విన్నరు ఎవరు అనే దాని గురించి మనం చర్చించుకుందాం ఫ్రెండ్స్. మొదటగా బిగ్ బాస్ 9 సీజన్ ఫస్ట్ వీక్ స్టార్ట్ అయినప్పుడు ఒక 2 days 3 days వరకు మామూలుగా అంటే చప్పగా కొనసాగుతుంది. అంటే ఎవరు ఊహించలే, ఏంది బిగ్ బాస్ ఈ విధంగా నడుస్తుంది అనుకున్న మూమెంట్లో ఎగ్గు దొంగతనం చేసి సంజన ఒక మలుపు తిప్పింది. ఆ టర్న్ తీసుకుంది. బిగ్ బాస్ 9 టర్న్ తీసుకునే విధంగా చేసింది. వాళ్ళు నా గుడ్డు ఎక్కడ పోయిందని వాళ్ళు తిట్టుకోవడం, తర్వాత గుడ్డు కోసం ఇంత సిల్లీగా ప్రవర్తిస్తారా అని బిగ్ బాస్ 9 అభిమానులు అనుకునేటట్టు చేయడం, తర్వాత సంజన గారే ఆ గుడ్డు తీసుకుర్రు అని తెలిసినప్పుడు అందరు కలిసి సంజన గారిని తిట్టడం, అయితే కార్నర్ చేయడం, దాంతో సంజన గారు బాగా ఏడవడం. నేను ఆల్రెడీ నాకు మొన్ననే ఒక పసిపాపను వదిలిపెట్టి ఇంట్లో వచ్చిన, నాకు ఆకలి అవుతుంటుంది, నాకు ఎగ్గు పోషకాహారం కావాలి కాబట్టి నేను ఎగ్గు తిన్నా అంతే తప్ప వేరే విధంగా తినలేదని చెప్పి ఆమె చెప్పడం, జనాల్లో అది సింకు కావడం, ఆమె ఏడుపు అయితేంది ఏదైంది సింకు కావడంతో బిగ్ బాస్ 9 సీజన్ ఎక్కడికో పోయింది. అసలు ఎవరు ఊహించని విధంగా స్టార్ట్ అయింది. అసలు బిగ్ బాస్ 9 సీజన్ స్టార్ట్ చేసిందే సంజన లేకపోతే బిగ్ బాస్ 9 ఊపు అనేది ఉండకపోయేదేమో అని అనిపించేటట్లు అనిపించింది. అంతగానంగా ఆమె స్టార్ట్ చేసింది. తర్వాత అవే దొంగతనం కొనసాగించి తర్వాత 7 గుడ్లు దొంగతనాలు చేయడం, తినడం, ఇట్లాంటివి కొన్ని వాటి వల్ల జనాల్లో కూడా ఆమె వల్ల బిగ్ బాస్ 9 సీజన్ బాగా ప్రాచుర్యం పొందుకునేటట్టు చేసింది సంజన గారు. కాబట్టి బిగ్ బాస్ 9 సీజన్ విజయవంతం కావడంలో తన పాత్ర ఖచ్చితంగా ఒక మూల స్తంభంగా సంజన నిలబడిపోతుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఆమె వల్ల కూడా షో స్టార్ట్ అయిందే, పికప్ అయిందే ఆమె వల్ల. ఇంకా రెండో వాడు ఇమానియల్ లేకపోతే బిగ్ బాస్ 9 సీజన్ చూడడం అనేది, అభిమానులు టీవీ ముందు కూర్చొని చూడడం అనేది కష్టతరంగా ఉండేది. ఎందుకంటే ఆయన ఇచ్చే ఎంటర్టైన్మెంట్ సినిమాలకు తగ్గకుండా ఉండే ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ చేయడం అనేది మామూలు మాట కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పటికప్పుడు ఆయన క్రియేట్ చేసుకోవాలి, వాటిని అప్పటికప్పుడు ఊహించుకోవాలి. ఆయన కొన్ని థాట్స్, జోక్స్ అద్భుతంగా పేలాయి. ఎంత అద్భుతంగా అంటే ఇమానియల్ లేకపోతే బిగ్ బాస్ 9 సీజన్ లేదు. బిగ్ బాస్ 9 సీజన్ అంటేనే ఇమానియల్ అన్నంత వరకు తీసుకొచ్చిండు. ఆయన గేమ్స్ ఆడడం అయితే ఏంది, ఎంత అద్భుతమైన గేమ్స్ ఆడిండు, ఎంటర్టైన్మెంట్ చేయడం అయితే ఏంది. ఆయన చేసుకున్న తప్పు ఒక 10 weeks నామినేషన్స్ రాకపోవడం తప్ప, ఆయన అల్టిమేట్ బిగ్ బాస్ 9 సీజన్లో ఇమానియల్ లేని బిగ్ బాస్ 9 సీజన్ ఊహించడం అనేది కష్టతరం. ఎందుకంటే ఆయన తనుజతో ఉండేది విధానం, కళ్యాణ్తో అయితే ఏంది, సంజన గారితో తల్లి కొడుకు బాండింగ్ అయితే ఏంది, ఎక్కడ కూడా సంజన గారిని విడిచిపెట్టలేదు ఇమానియల్. ఆమెకు కొద్దిగా తెలుగు అర్థం కాకపోయినా, ఇమానియల్ చెప్పే అర్థం కాకపోయినా కూడా సంజన అర్థం చేసుకోవడంలో విఫలమైనా సరే ఇమానియల్ మాత్రం సంజన గారిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. సంజన మాత్రమే ఇమానియల్ని అపార్థం చేసుకుంది తప్ప, అంతే విధంగా తనుజ కూడా ఇమానియల్ని అపార్థం చేసుకుంది. ఇమానియల్ ఎప్పుడు తనుజని కారణం చేయాలని చూడలేదు. కానీ ఎప్పుడైతే ఇమానియల్ని వాళ్ళిద్దరూ కొద్దిగా అట్లా అర్థం చేసుకోవడం, తర్వాత ఇమానియల్ గురించి తెలిసి మళ్ళీ వాళ్ళు కూడా ఇమానియల్తో కలిసిపోవడం, చాలా అద్భుతమైన జర్నీ ఇమానియల్ది. బిగ్ బాస్ 9 సీజన్లో ఇమానియల్ లేకపోతే ఎవరు ఊహించలేని జర్నీ అది. ఖచ్చితంగా ఇమానియల్ పాత్ర అనేది ఒక మూల స్తంభం. ఇమానియల్ బిగ్ బాస్ 9 సీజన్లో లేకపోతే అది విజయవంతం అయ్యేదంటే మనం చెప్పడం చాలా కష్టం. కాబట్టి ఇమానియల్ కూడా ఒక మూల స్తంభం లాంటివాడు. ఖచ్చితంగా ఈయన కూడా విన్నరే, 100% ఈయన కూడా విన్నర్ అన్నట్టే. ఒక కళ్యాణ్ విన్నర్ అయినంత మాత్రం కాదు, అసలైన విన్నర్లు వీళ్ళిద్దరు కూడా, సంజన, ఇమానియల్. తర్వాత తనుజ లేకపోతే బిగ్ బాస్ గేమ్స్ లేవు. ఎందుకంటే బిగ్ బాస్ గేమ్స్ని రూల్ చేసిందే తనుజ. ఎంత అద్భుతంగా ఆడిందండి, ఎవరైనా ఊహిస్తారా? ఆమె గేమ్స్ ఆడపిల్ల అయ్యుండి ఆడపులిలా ఆడడం,
టైగర్లా ఎగరడం, ఆమె గేమ్స్ ఆడే విధానం చూసి వేరే వాళ్ళు కూడా టీంలో ఉన్న వాళ్ళు అంటే బిగ్ బాస్ 9 సీజన్లో ఉన్న వాళ్ళు కూడా ఇన్స్పైర్గా చూసుకొని గేమ్లు ఆడడం, ఆమె కెప్టెన్ అయిన విధానం అయితే ఒక ఆడపులే అసలు అసలు ఒక ఆడపులి ఎట్లా మామూలుగా పోరాడుతుందో ఆ విధంగా ఒక ముగ్గురు నిఖిల్, పవన్, కళ్యాణ్ మీద గెలిచి ఆమె కెప్టెన్ అయింది. అసలు అది మామూలు విషయం కాదు. తనుజ అసలు విన్నర్ అవుతారని అసలు మన ఇంట్లో ఉన్న మహిళలను అయితే ఏంది కొంతమంది వర్గాన్ని మొత్తాన్ని టీవీ ముందు కూర్చోబెట్టిన ఘనత తనుజది. తనుజ లేకపోతే కూడా బిగ్ బాస్ 9 సీజన్ ఇంత విజయవంతమయ్యేదా అంటే ఎవరు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అసలు విన్నర్ కావాల్సిందే తనుజ. కొన్ని అనివార్య కారణాల వల్ల పాపం ఆమె చేసుకున్న కొన్ని తప్పుల వల్ల తప్ప మ్యాక్సిమం విన్నర్ అయ్యే అవకాశం 100% తనుజాదే. కాకపోతే ఇప్పుడు విన్నర్ కాకపోయినా బిగ్ బాస్ 9 సీజన్ విజయవంతం కావడంలో విన్నర్ మాత్రం తనుజాదే. బిగ్ బాస్ 9 సీజన్ తనుజ లేకపోతే ఊహించుకోవడం ప్రేక్షకుల వల్ల కాదు. అంత అద్భుతంగా పోరాడింది, అంత అద్భుతంగా హౌజ్లో వంట చేయడం అయితే ఏంది, హౌజ్లో ఉన్న వాళ్ళందరితో ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన డ్రెస్ సెన్స్, ఏ విధమైన కాస్ట్యూమ్స్ వాడాలి, అంత అద్భుతంగా అసలు ఆమె నడకైతే ఏంది, ఆమె ప్రవర్తన అయితే ఏంది అందరికి ఇన్స్పైర్గా అనిపించింది. అందుకోసమే అనేది తనుజ లేకపోతే బిగ్ బాస్ 9 సీజన్ అనేది ఇంత హిట్ అవుతుందా అంటే మనం చెప్పలేము. ఖచ్చితంగా అది కాబట్టి తనుజ అనేది మెయిన్ పిల్లర్. తనుజ కూడా మెయిన్ పిల్లర్. ఈమె కూడా బిగ్ బాస్ 9 సీజన్ విజయవంతం కావడంలో అసలైన విన్నర్లో ఈమె ఒక ఆమె. ఎందుకంటే కళ్యాణ్ విన్నర్ అయినంత మాత్రాన వీళ్ళ తక్కువని కాదు, వీళ్ళదే ఎక్కువ. అసలు ఓ విధంగా చెప్పాలంటే ఇమానియల్, తనుజ, సంజన బూస్ట్ ఇవ్వకపోతే షో స్టార్ట్ కాకపోయేది. ఇమానియల్ ఎంటర్టైన్మెంట్ లేకపోతే షో హిట్ కాకపోయేది. తనుజ గేమ్ ప్లేన్ లేకపోతే బిగ్ బాస్ అట్టర్ ఫ్లాప్ అయ్యేది. ఇది బిగ్ బాస్ 9 సీజన్. తర్వాత కళ్యాణ్ థర్డ్ వీక్లో ఎలిమినేషన్ కావాల్సిన వ్యక్తి బిగ్ బాస్ విన్నర్ అయి చూపించాడు. అంత అద్భుతంగా గేమ్ ప్లే చేశాడు. అమాయకంగా ఉండి తనుజ ఎప్పుడైతే గైడెన్స్ ఈయనకి కళ్యాణ్కి ఇవ్వడం జరిగిందో, ఈ విధంగా కాదు గేమ్ ఆడాల్సింది, ఈ విధంగా గేమ్ ఆడు, ఈ విధంగా అందరితో ప్రవర్తించి, ఈ విధంగా అందరితో మాట్లాడు అని కళ్యాణ్కి చెప్పి గేమ్ ఏ విధంగా ఆడాలో నేర్పించింది తనుజ. అంత అద్భుతంగా కళ్యాణ్ గేమ్ ఆడడానికి సహకరించింది తనుజ. కళ్యాణ్ గేమ్ విన్నర్ కావడానికి కూడా ఒక 100కి 100% ఆయనే చెప్పిండు బిగ్ బాస్ విన్నర్ షోలో. నేను విన్నర్ కావడానికి ఖచ్చితంగా తనుజ ఆమె కృషి 100కి 100% ఉంది అని కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే కళ్యాణ్ కూడా పాపం థర్డ్ వీక్ తర్వాత ఆయన ఎలిమినేషన్ జోన్లో కానీ తర్వాత ఆయనకి పడ్డ మాటలైతే ఏంది, ఆయన లో లెవెల్స్లో ఉన్నప్పుడైతే ఏంది, ఆయన అదే బూస్ట్ తీసుకొని అసలు ఏ విధంగా అంటే అసలు ఒక మనిషి ఈ విధంగా రాగలడా అని కళ్యాణ్ నిరూపించిండు. అంత అద్భుతంగా గేమ్ ప్లే చేసిండు. బిగ్ బాస్ 9 సీజన్ విజయవంతం కావడంలో ఖచ్చితంగా కళ్యాణ్ పాత్ర 100కి 100% ఆయనది కూడా ఉన్నట్టే. ఆయన కూడా ఒక మూలస్తంభం లాంటి వాడు. ఆయన లేని షో ఎవరు చూడలేడు. ఎందుకంటే కళ్యాణ్ కూడా ఖచ్చితంగా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిండు. తర్వాత డీమాన్ పవన్ ఫస్ట్ వీక్ మొత్తం ఫస్ట్ 3 వీక్సే అద్భుతంగా ఆడిండు. తర్వాత రీతు చౌదరి మాయలో పడ్డాడు. తర్వాత మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసిండు. ఆయన కూడా అద్భుతంగా గేమ్ ప్లే చేసిండు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.